మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున వాగ్దానం, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను స్వస్థపరచడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. జార్జ్ ముల్లర్ గారు తన భార్య చనిపోయిన తరువాత తాను ఒంటరైపోయాడు. తన గదిలో తాను ఒంటరిగా కూర్చొని రోదిస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడట. ఆయన ఒక రోజు అన్నాడు, ప్రభువా, నేను ఒంటరిని అని నేను ఎన్నడూ అనుకోవట్లేదు. నా స్నేహితుడు నీవే, నా తల్లియు నీవే, నా జీవితంలో ప్రతి అణువణువున నీవే ప్రభువా అని దేవుని మీద పరిపూర్ణంగా అనుకునేవాడట. అవును, బాధల్లో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తావే, ఆ స్తుతి గీతాలు రాత్రిపూట నీకెంతో ప్రశాంతంగా దేవుని పాదాలు తాకుతాయి, దేవుని పాదాలు తాకుతాయి. ఈరోజు అనారోగ్యం నీ జీవితంలో పెద్ద పోరాటమై ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఎంతగానో కృంగిపోయి ఉండొచ్చు. ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి నీ జీవితం అంతా కూడా వేదనకరమైనటువంటి శ్రమల గుండా ఆకోరులో ఇలా అనుభవాలలో నువ్వు ప్రయాణం చేస్తుండొచ్చు. కానీ నా దేవుడిని జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ అద్భుతం ఏంటో తెలుసా? ఎక్కడైతే నువ్వు శ్రమ పడ్డావో, ఎక్కడైతే నువ్వు వేదన పడ్డావో, ఆ వేదన నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. అవును, డార్జిలింగ్, హిమాలయ ప్రాంతాలలో ఈ కాలంలో, శీతాకాలంలో మంచుకి ఆ కొమ్మల మీద ఆ మంచు విపరీతంగా కురియడం వల్ల ఆ మంచు గడ్డలన్నీ కూడా ఆ కొమ్మలను అమాంతంగా విరిచి కింద పడేయడం ప్రారంభిస్తాయి. అవి రోడ్డుకు అడ్డంగా పడిపోతాయి. ఒకప్పుడు నిటారుగా నిలబడిన ఆ కొమ్మలు మంచు చేత బరువు ఎక్కి విరిగి పడిపోతుంటాయి. అవును, నీ జీవితంలో అనేక సార్లు నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డావు, వాక్యమైన యేసు కొరకు నిలబడ్డావు, అనారోగ్యంలో దేవుని స్వస్థతను చూచావు, ఆరోగ్యకరమైన దేవుని శక్తిని అనుభవించావు. కానీ అవిశ్వాసం అనే పరిస్థితులు నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు విరిగి పడిపోయిన వ్యక్తిగా కనబడుతున్నావు. నువ్వు విరిగి పడిపోయిన వ్యక్తి కనబడుతున్నావు. నువ్వు ఒంటరితనాన్ని వెతుక్కుంటున్నావు. అనేకసార్లు నువ్వు రోదనకరమైన, వేదనకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నా యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నా యేసు నిన్ను దర్శించబోతున్నాడు. నా యేసు నిన్ను దీవెనకరంగా చేయబోతున్నాడు. నా యేసు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా యేసు నీ ప్రతి పరిస్థితిని దీవెనకరంగా మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. భయపడుకు. ఐగుప్తులో కలుగు చేసిన రోగములో ఏదియో నేను నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనేనని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నిన్ను మర్చిపోతాడా? వాగ్దానం చేసిన దేవుడు నిన్ను మరచి విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? వాగ్దానం చేసిన దేవుడు నిన్ను స్వస్థపరచడానికి శక్తిమంతుడు, సమర్థుడు. విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు నీ విశ్వాసం నీ జీవితంలో ఓ ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తుంది. డాక్టర్లు నీకు వ్యతిరేకమైన రిపోర్ట్ ఇస్తుండొచ్చు. ఒకవేళ డాక్టర్లు అనేక సార్లు నీకు నెగిటివ్ థాట్స్ని నీ హృదయంలో చొప్పించుండొచ్చు. ఒకవేళ డాక్టర్ యొక్క రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ చాలాసార్లు నీకు వ్యతిరేకంగానే వచ్చుండొచ్చు. కానీ నా యేసయ్యలో ఉన్న స్వస్థత సజీవమైంది. ఈరోజు నిన్ను స్వస్థపరచబోతుంది. ఈరోజు నిన్ను బాగు చేయబోతుంది. ఈరోజు నీ కన్నీళ్లు తొడవబోతుంది. ఈరోజు నీ రిపోర్ట్స్ అన్నీ కూడా తారుమారుగా చేసి నీకు దీవెనకరమైన, దైవీకమైన స్వస్థతను నా యేసు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.